హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రియల్ డైనోసార్ని చూసారా? చూసాం. ఫొటోస్లో అంటారా? అవును, నిజమే. ఎవరూ రియల్ డైనోసార్స్ని చూడలేదు, కానీ వాటికి సంబంధించిన ఫోటోలను చూసి మాత్రం అది డైనోసార్ అని గుర్తిస్తాం. నిజంగా ఈ ఫోటోలు అన్నది లేకపోతే అంతరించిపోయిన జంతువుల గురించి తర్వాతి తరానికి తెలియకుండా పోతుంది. ఫోటోలు ఇలాంటి విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రోజు నేను మీకు అలాంటి ఒక అంతరించిపోయిన జంతువులకు సంబంధించి చివర్లో క్యాప్చర్ అయిన ఫోటోల గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళదాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ 7 క్వాగా. ఇది చూడ్డానికి జీబ్రాలా కనిపిస్తుంది, కానీ కాదు. అయితే ఇది జీబ్రాల జాతికి చెందింది. దీనిపై గోధుమ అలాగే తెల్లని రంగు చారలు ఉంటాయి. ఇది సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉండేది. నెదర్లాండ్స్ అలాగే ఇంగ్లాండ్ మధ్య 1600 నుంచి 1700 ఏళ్ల మధ్య కాలంలో యుద్ధం జరిగింది. 1800 ఏళ్ల కాలంలో డచ్ వాళ్ళు కాగ్వాను బాగా వేటాడేవాళ్లు. ఆ తర్వాత 1878లో క్వాగా అంతరించిపోయిందని ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఫోటో క్వాగా జాతిలో చివరిగా జీవించిన క్వాగా ఫోటో. ఇదిగో ఈ పిక్చర్ అయితే ఫీమేల్ క్వాగాది. ఈ ఫోటో నెదర్లాండ్స్లో ఆమ్స్టెర్డమ్స్ జూ పార్క్లో క్యాప్చర్ చేయబడింది. ఈ క్వాగా జాతి అంతరించిపోయే టైంలో వాటిని కాపాడేందుకు చాలా ప్రయత్నించారు, కానీ వేటగాళ్లు ఎక్కువ అవడంతో క్వాగా అంతరించిపోయింది. నెంబర్ 6 ప్యాసింజర్ పీజియన్స్. ఈ పావురాళ్లు 100 ఏళ్ల క్రితం నార్త్ అమెరికాలో కనిపించాయి. వేల సంఖ్యలో ఉన్న పావురాళ్లు ఒకేసారి ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. పైకి చూస్తే ఆకాశం కనిపించేది కాదు, అంతలా అవి ఆకాశాన్ని కమ్మేసేవి. ఆ తర్వాత నార్త్ అమెరికా ప్రజలు వీటిని వేటాడి తినడం మొదలుపెట్టారు. ఇవి ఎక్కువగా దొరకడంతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా వీటినే తినేవాళ్ళు. ఇక వీటిని వేటాడడం రొటీన్ అయిపోయింది. దీనికి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కొంతమంది ధనికులు వీళ్ళకి కొంత జీతం ఇచ్చి పావురాలను వేటాడించేవాళ్ళు. కూర్చుని తింటే ఏం జరుగుతుంది? కొండలైనా కరిగిపోతాయి కదా. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. అచ్చం ఈ పావురాళ్ల విషయంలో కూడా అదే జరిగింది. వేల సంఖ్యలో ఉన్న పావురాళ్లను డైలీ వేటాడడంతో అవి తగ్గిపోతూ వచ్చాయి. తగ్గిపోవడమే కాకుండా తక్కువ కాలంలో అవి అంతరించిపోయాయి. ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఈ ప్యాసింజర్ పావురం చివర్లో జీవించిన పావురం. ఇది నార్త్ అమెరికాలోని సిన్సినాటి జూలో చివరిసారిగా కనిపించింది. దీని పేరు మార్తా. ఆ తర్వాత 1914 సెప్టెంబర్ 1వ తేదీన ఇది చనిపోయింది. దీంతో ప్యాసింజర్ పావురాళ్లు పూర్తిగా అంతరించిపోయాయి. నెంబర్ 5 కెరోలినా పరాకిత్. ఈ ప్యారెట్స్ ప్రపంచంలో ఉన్న అందమైన పక్షుల్లో ఒకటి. సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న అడవుల్లో ఇవి ఉండేవి. ఇవి ఎక్కువగా అడవుల్లో దొరికే పండ్లు, గింజలు తినేవి. కోకోల్ బడ్ సీడ్స్ అంటే వీటికి చాలా ఇష్టం. ఈ సీడ్స్ చాలా టాక్సిక్ ఉంటాయి, అందుకే వీటిని తిన్న వెంటనే ఈ ప్యారెట్స్ బాగా టాక్సిక్గా బిహేవ్ చేసేవి. ఇదిలా ఉంటే ఇవి అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే 1900 మొదట్లో అమెరికా ప్రజలు జంతువులు, పక్షుల నుంచి ఫెదర్స్ను సేకరించి బట్టలు కుట్టుకునేవాళ్ళు. మహారాణులైతే వారి టోపీలపై రకరకాల పక్షుల ఈకలు పెట్టుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ కెరోలినా పరాకిత్ వీటి ఈకలను టోపీపై పెట్టి అలంకరించడం గౌరవప్రదంగా భావించేవాళ్ళు. దీంతో వీటి వేట మొదలైంది. మరోవైపు ఈ పక్షులు అడవిని వదిలి నెమ్మదిగా ఊళ్లలోకి రావడం మొదలుపెట్టాయి. పొదల్లో దొరికే గింజలను అవి తినేవి. దీంతో రైతులు వీటిని చంపడం మొదలుపెట్టారు. ఇవి నెమ్మదిగా అంతరించిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ చివరి కెరోలినాది. ఈ ఫోటోను 1918లో తీశారు. ఇక నెంబర్ 4 థైలాసైన్. దీన్ని చూస్తే నక్కల కొంచెం పులిలా ఉంటుంది. అంటే దీని ఆకారం నక్కలా ఉంటే శరీరం మాత్రం పులిలా ఉంటుంది. దీన్ని టస్మానియా టైగర్ అలాగే టస్మానియన్ ఉల్ఫ్ అని కూడా పిలుస్తారు. టైగర్ అన్నాను కదా అని దీనికేదో టైగర్తో సంబంధం ఉంది అనుకోవద్దు. దీనికి తస్మేనియా పేరు ఎలా వచ్చింది అంటే ఇది తస్మేనియాలో ఉండేది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఇది కనిపించింది. ఇక ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే కంగారు పిల్లలను తినేవి. అలాగే వివిధ రకాల జంతువులను కూడా వేటాడేవి. అయితే ఇవి అంతరించిపోవడానికి 2 కారణాలున్నాయి. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కుక్కలు ఆస్ట్రేలియాలో ఫేమస్. ఇవి డింగో జాతికి చెందిన కుక్కలు. వీటిని అక్కడ ప్రజలు పెంచుకోవడానికి బాగా ఇష్టపడేవారు. అయితే ఇవి మనుషులపై ఎక్కువగా అటాక్ చేస్తుండడం వల్ల వీటిని అడవుల్లో వదిలేశారు. దీంతో ఈ డింగో కుక్కలు ఈ థైలాసిన్ల మధ్య ఫుడ్ వార్ ఎక్కువైంది. అంటే ఈ 2 కూడా ఇతర జంతువులను వేటాడేవి. అలాగే ఈ కుక్కలకు ఎక్కువ బలం ఉండడం వల్ల థైలాసిన్లకు ఆహారం దొరికేది కాదు. దీంతో ఆహారం అందక అవి నెమ్మదిగా అంతరించిపోయాయి. ఇక నెంబర్ 3 గోల్డెన్ టోడ్స్. మీరు వీటిని చూసి కప్పలు అనుకుంటున్నారు కదా, అయితే అది తప్పు. వీటిని టాడ్స్ అంటారు. కప్పకు దీనికి చాలా తేడాలున్నాయి. టాడ్స్ కేవలం కోస్టారికాలోని రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే ఉండేవి. వీటి కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే 1966లో వీటిని కనిపెట్టారు. అయితే 1980ల నాటికి
వీటి పాపులేషన్ చాలా తక్కువైపోయింది. మొత్తంగా వెతికితే 10 నుంచి 12 టాడ్స్ మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ వెతికితే 1 టాడ్ మాత్రమే కనిపించింది. ఆ తర్వాత 2004లో ఈ జాతి పూర్తిగా అంతరించిపోయిందని డిక్లేర్ చేశారు. అయితే ఇవి అంతరించిపోవడానికి కారణం ఏంటంటే వీటికి ఫంగస్ రావడమే. వీటి స్కిన్లో ఒక రకమైన ఫంగస్ వచ్చింది. ఇది ఒక్కొక్కటిగా ఆ జబ్బు బారిన పడ్డాయి. ఆఖరికి అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నెంబర్ 2, బూబల్ హార్ట్ బీస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంతువుని అంతకు ముందు ఎప్పుడూ మీరు చూసి ఉండరు. ఇవి నార్త్ ఆఫ్రికాలోని అడవుల్లో ఉండేవి. వీటి పై భాగం డార్క్ బ్రౌన్లో ఉండేది, కింద భాగం లైట్ కలర్లో ఉండేది. వీటి కొమ్ములు చాలా పదునుగా ఉండేవి. ఇవి గడ్డిని తింటూ జీవించేవి. అయితే 1830లో జరిగిన యుద్ధంలో ఇవి మరణించాయి. ఆ తర్వాత కొన్ని హార్ట్ బీస్ట్లు కనిపించాయి. అయితే వీటిని వేటాడి చంపేశారు. ఇక నెంబర్ 1, బార్బరీ లైన్స్. నిజంగా జంతువులన్నిటిలోనూ సింహాలది చాలా ప్రత్యేకం. పెద్ద జూలు, గంభీరమైన నడక, షార్ప్ కళ్ళతో అడవికి అవి రాజులని గుర్తు చేస్తూ ఉంటాయి. అయితే బార్బరీ లైన్స్కు ఇంకొంచెం ఎక్కువ జూలు ఉండేది. ఇవి నార్త్ అమెరికా అడవుల్లో అట్లాస్ మౌంటైన్స్లో ఉండేవి. ఈ ప్రాంతం చాలా చల్లగా ఉండేది. అందుకే వీటి శరీరం చాలా డార్క్గా ఉండేది. ఇది వీటికి చల్లదనం తగలకుండా కాపాడేది. ఈ లైన్స్కి నార్మల్ లైన్స్కి తేడా 1 జూలు మాత్రమే. ఇవి అప్పట్లో గ్లాడియేటర్స్తో ఫైట్ చేసేవి. అయితే ఇవి 1940 నాటికి అంతరించిపోయాయి. ఒక హెలికాప్టర్ ఆఫ్రికా నుంచి మొరాకో వెళుతున్న సమయంలో అప్పుడు అతనికి ఒక బార్బరీ లైన్ కనిపించింది. వెంటనే అతని దాన్ని ఫోటో తీశాడు. అప్పుడు అతని ఫోటో చాలా వైరల్ అయింది. ఎందుకంటే అప్పటికే అవి అంతరించిపోయాయని డిక్లేర్ చేశారు. కానీ అతనికి బార్బరీ లైన్ కనిపించడంతో హాట్ న్యూస్ అయింది. సో ఇది ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.